అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్జే టీవీ. నా పేరు రాజు. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరొక ఎన్నిక అయితే రాబోతుంది. అదే మున్సిపల్ ఎలక్షన్స్. అంటే మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వార్డులు సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం కూడా 3 విడతల్లో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అవే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. రాష్ట్రంలో దాదాపుగా 117 ఏవైతే గడువు ముగిసిన మున్సిపాలిటీలు అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో వాటికి ఎలక్షన్స్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్న నుంచి అంటే డిసెంబర్ 30న ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయించింది. సో నిన్న డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. అంటే జనవరి 10 నాడు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓటర్లు కొత్తగా చేర్చే వాళ్ళు చేస్తారు, మార్పులు చేర్పులు ఏమన్నా జరుగుతాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటే కనుక తీసేయడం, కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. ఈ ప్రక్రియ జనవరి 10 వరకు జరుగుతుంది. 10 రోజు అంటే జనవరి 10 రోజే తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉంటుందో అదైతే బయటికి వస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఏ మున్సిపాలిటీలో ఎంతమంది ఉన్నారు మొత్తం కూడా ఓటర్ల జాబితా జనవరి 10 తారీఖు వరకు సిద్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయించింది. సో దీంతో ఇక ఈ 117 అట్లాగే 6 కార్పొరేషన్లకు ఎన్నికలు అయితే జరగనుంటాయి. అంటే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి సంకేతం అయితే కనిపిస్తుంది మనకు. సో జనవరి 10వ తారీఖున తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ప్రచురిస్తారు. అంటే మున్సిపాలిటీలో ఎన్ని ఉన్నాయి ఏంటి అని, ఆ ఓటర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం కూడా లెక్క బయటకు వస్తుంది. ఇక జనవరి లాస్ట్ వీక్ లో రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు. అట్లాగే ఫిబ్రవరి 1 లేదా 2 వీక్ లో ఎలక్షన్స్ జరపాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు 15వ ఆర్థిక సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో మార్చి 31 లోపు ఎలక్షన్స్ కనుక, అంటే ఇక్కడ పాలక వర్గం లేకపోతే కనుక ఈ నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతే ల్యాప్స్ అయిపోతాయి అనే ఉద్దేశంతోనే ఈ ఎలక్షన్స్ అయితే జరపాలని నిర్ణయిస్తున్నారు. మరి రీసెంట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అట్లాగే జరిపారు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతోనే హుటాహుటిన వార్డు మెంబర్లు అట్లాగే సర్పంచ్లు అయితే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో వాళ్ళు గ్రామాల్లో ఆ పరిపాలన కూడా సాగుతుంది. సో అట్లనే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరపాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కొన్ని అయితే చూద్దాం. మొత్తం మున్సిపాలిటీ ఎన్నికలు 117 మున్సిపాలిటీలు అట్లాగే 6 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరపాలని అయితే నిర్ణయించున్నారు. సో ఓటర్ జాబితా సవరణ కూడా ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు ఈ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. సో జనవరి 10 రోజు తుది ఓటర్ల జాబితా కూడా మనకైతే బయటికి వస్తుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి గడువు తీరిన 117 మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు 6 కార్పొరేషన్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎలక్షన్ జరుపుతారు. అందులో నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్ నగర్. సో ఈ ఆరు సంబంధించిన 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయో వీటికి కూడా ఎలక్షన్స్ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదా ఫిబ్రవరి 1 వీక్ లేదంటే 2 వీక్ లో జరుగుతాయి. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్, మేలో జరుగుతాయి అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మధ్యలో ఈ 10th క్లాస్, ఇంటర్మీడియట్ వీళ్ళ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఉంటాయి కనుక ఎలక్షన్స్ జరపడం కొద్దిగా ఇబ్బంది తలెత్తుంది కాబట్టి సో జరిపితే ఫిబ్రవరిలో లేదంటే కనుక ఏప్రిల్, మేలో జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అట్లాగే మన ఆర్జే టీవీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.